ఓం శ్రీ గోదాదేవి నమః. ఓం నమో నారాయణాయ. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు 14వ పాసురం తిరుప్పావైలోని 14వ పాసురాన్ని వివరిస్తున్నానండి. ముందు వీడియోనైతే లైక్ చేసి స్టార్ట్ చేయండి ప్లీజ్ అండి. ఉంగల్ పులై కడై తోటత్తు వాల్వియుల్ செங்கலு நீர்வாய் நெகிழ்ந்து ఆంబుల్వాయ్ కూంబినకాన్. మీ ఇంటి పెరటి తోటలోని దిగుడు బావిలో ఎర్ర కలువులు విచ్చుకున్నాయి. రాత్రిపూట విరిసే తెల్ల కలువులు ముడుచుకుపోయాయి చూడు. అంటే సూర్యోదయమై చాలా సేపయింది అని అర్థం. செங்கல் పొడి కూరై வெண்ணத்தவர் தங்கள் திருக்கோயில் సంగిడువాన్ పోతాందార్. అంటే కాషాయ రంగు వస్త్రాలు ధరించిన తెల్లని దంతాలతో ప్రకాశించే సన్యాసులు యోగులు తమ దేవాలయాల తలుపులు తెరిచి శంఖం పూరించడానికి వెళ్తున్నారు అని అర్థం. ఎంగలై మున్నం எழுப்புவான் வாய் பேசும் நங்காய் எలిందిరాయ్ నానాదాయ్ నా ఉడాయాయ్. అంటే ముందుగా నేనే లేచి మిమ్మల్ని నిద్రలేపుతాను అని ప్రగల్భాలు పలికిన ఓ పరిపూర్ణురాలా, లే సిగ్గులేనిదానా, భగవాన్ నామ స్మరణములో సిగ్గుని విస్మరించాలి, మాటకారి లే అని అర్థమండి. తంగుడు చక్కరం ఏందుం తడై కయ్యన్ పంగయ కన్నానై పాడెలో రెంబావాయ్. శంకు చక్రాలను తన విశాలమైన హస్తములలో ధరించిన వారిని, తామర రేకుల వంటి నేత్రమును కలిగిన వారిని మనం గానం చేద్దామా రా అని అర్థమండి. చూసారు కదండి, ఇది 14వ పాసురం. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక పాసురంతో కలుస్తానండి. ఓం శ్రీ గోదాదేవి నమః. ఓం నమో నారాయణాయ. ప్లీజ్ అండి లైక్ చేయండి.